శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సంస్కృతి వికసనం కోసం, ప్రజలలో ఉత్తమ భావజాలం ఏర్పడడం కోసం, శాంతి భద్రతలు సమాజంలో నిరంతరంగా వెళ్ళి విరియడం కోసం భారతదేశం కళలని ఆధారం చేసుకుంది. అందుకే కళ, సంస్కృతి ఈ రెండూ కూడా పక్కపక్కనే ప్రయోగిస్తారు. ఈ కళ దేనికి ఉపయోగపడాలి అంటే మనిషిలో ఉత్తమమైనటువంటి భావాలు పెరగాలి. అది కవిత్వం కానివ్వండి, ఆ కవిత్వం చదివితే చదివిన వ్యక్తిలో మంచి భావాలు ఏర్పడాలి. అది సంగీతం కానివ్వండి, అది పాడిన వారికి కానీ విన్నవారికి కానీ మంచి భావాలు ఏర్పడాలి. అది శిల్పశాస్త్రం కానివ్వండి, ఆ శిల్పం వంక చూస్తే మంచి భావాలు ఏర్పడాలి. ఒక వాద్యాన్ని మ్రోగించడం కానివ్వండి, నృత్యం కానివ్వండి, ఏ కళ అయినప్పటికీ ఉత్తమ భావజాలాన్ని పెంపొందింపచేసేదిగా ఉండడం ఈ దేశం యొక్క ప్రత్యేకత. ఎందుకనంటే ఒక దేశ గౌరవం దేని మీద ఆధారపడుతుంది అంటే సంస్కృతి మీద ఆధారపడుతుంది. ఆ దేశ సంస్కృతి ఎంత గొప్పది అన్నదానిని బట్టి అక్కడ ఉన్న ప్రజలకి, ఆ దేశానికి అంత గౌరవం ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశానికి ఇంత గౌరవం ఉంది అంటే కారణం భారతదేశం యొక్క సంస్కృతి. అంత గొప్ప సంస్కృతి ఏర్పడడానికి ఇక్కడ ఉన్న కళలు కారణం. ఆ కళలను ప్రధానంగా ప్రజలకి రంజకత్వంలో చూపించడంలో నాటకాలు, నాటికలు, యక్షగానాలు, బుర్రకథలు, హరికథలు ఇటువంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటితో పాటుగా తర్వాతి కాలంలో చలనచిత్రాలు ప్రవేశించాయి. చలనచిత్రాలు కూడా మంచి మంచి ఇతివృత్తాలతోటి పౌరాణికమైనటువంటివి, అట్లాగే మంచి భావములను అందించగలిగినవి, దేశభక్తిని అందించగలిగినవి. ఏ భావాలు ప్రజలకు ఏర్పడితే కష్టించి పనిచేస్తారో, బాగా చదువుకుంటారో, ఉత్తమమైన గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతారో అటువంటి భావజాలంతో కూడుకున్న చలనచిత్రాలు అనేకం వచ్చాయి. ఒక పద్యాన్ని రచన చేసినప్పుడు ఛందస్సుతో రచిస్తారు. ఛందోబద్ధమైనటువంటి పద్యాన్ని ధారణ చేయడం చాలా తేలిక. ఒక 10 మాటలు మీరు ఆ పద్యాన్ని చదివారనుకోండి, అది కంఠగతం అవుతుంది. కంఠగతమైన పద్యం మీకు ఎప్పుడైనా జ్ఞాపకానికి వస్తుంది. ఒక విపత్కర పరిస్థితిలో, ఒక సమస్యలో మనిషి చిక్కుకున్నప్పుడు ఆ పద్యం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, పద్యంలో ప్రతిపాదింపబడిన భావం మనిషి బుద్ధిలో ద్యోతకమైనప్పుడు ఆ సమస్యని తట్టుకుని నిలబడగలిగిన శక్తి అంకురిస్తుంది. అందుకని పద్యాలన్నీ ఛందోబద్ధములై ఉంటాయి. పాట కూడా తక్కువ కాదు, పాట కూడా చాలా గొప్పది. అందులో చలనచిత్రాలలో ఉండేటటువంటి పాటలు సాధారణంగా చాలా చాలా తేలిక భాషలో ఉంటాయి. చాలా తేలిక భాషలో ఉన్నటువంటి పాట చాలా మధురంగా పాడబడింది అనుకోండి, చెవి ద్వారా మనసులోకి ప్రవేశిస్తుంది, నాలుక మీద నర్తిస్తుంది, బాగా జ్ఞాపకం ఉంటుంది. ఒక మంచి పద్యం జ్ఞాపకం ఉంటే ఎంత ప్రయోజనం కలుగుతుందో, ఒక మంచి పాట జ్ఞాపకం ఉన్నా కూడా అంతే గొప్ప ప్రయోజనం కలుగుతుంది. వ్యక్తిగతంగా నా దృష్టిలో చలనచిత్రాలలో ఆయా సందర్భాలకి అనుగుణంగా పాటలు రచించినటువంటి కవులు కూడా మహోన్నతులు. ఒక్కొక్క పాట అజరామరమైనటువంటి పాట. ఆ పాట జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఆ పాటలో ప్రతిపాదింపబడిన భావాన్ని పరిశీలించినప్పుడు మనకి ఎంతో సంతోషం కలుగుతుంది. సమాజంలో ఒక విషయాన్ని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయి అంటే గులకరాళ్లలో దొరుకుతాయి. సాలగ్రామం కావాలనుకున్నవాడు నాకు గులకరాళ్ళు వద్దండి, సాలగ్రామమే కావాలంటే ప్రత్యేకంగా దొరకదు. గులకరాళ్లలో వెతుక్కుని సాలగ్రామాన్ని పైకి తీసి పూజ చేస్తాడు.
మంచి కావాలనుకున్నవాడు మంచిని ఏరుకోవడం నేర్చుకోవాలి తప్ప, సాలగ్రామం కోరుకున్నవాడు సాలగ్రామం తీసుకుని గులకరాళ్ళు వదిలేసినట్టుగానే ఏది మంచో దాన్ని తీసుకుని శ్లాఘించగలగాలి, దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ ఒక్కదాన్ని పూర్తిగా చెడ్డ అని నిర్ణయించలేము, ఏ ఒక్కదాన్ని పూర్తి మంచి అని నిర్ణయించడం సాధ్యం కాదు. మంచి ఎక్కడ ఉంటుందో దాన్ని స్వీకరించి దాన్ని గౌరవించిన నాడు మనకి సంతోషంగా ఉంటుంది, సమాజానికి సంతోషంగా ఉంటుంది. అంత మంచి మంచి పాటలు వ్రాసి అందించినటువంటి కవులు కూడా వారు ఇప్పుడు ఉంటే చాలా ఆనందిస్తారు, పైలోకాలకి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు ఆనందించి ఆశీర్వదిస్తారు. కాబట్టి నా దృష్టిలో చలనచిత్రాలలో పాటలు కూడా తక్కువ అని నేను ఎన్నడూ భావన చెయ్యను. ఆ ఉత్తమమైనటువంటి భావన చేతనే, అటువంటి మంచి బుద్ధితోటే నేను చలనచిత్రాలలో ఉన్న కొన్ని మంచి పాటల గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుచేతనంటే మంచి పాటలు అన్న మాటకి అర్థం మనం గ్రహించి దాని భావాన్ని గుర్తుపెట్టుకోవలసిన పాటలు అన్నది నా ఉద్దేశ్యం. అంత మాత్రం చేత మిగిలినవన్నీ చెడ్డ పాటలు అన్నది నా ఉద్దేశ్యం కానీ కాదు. అయితే కేవలం నేను చెప్పినవి మంచి పాటలు అన్నది కూడా నా ఉద్దేశ్యం కాదు. ఎందుకనంటే కొన్ని వందల పాటలు ఉన్నాయి, వాటిలో ఎన్ని పాటలని నేను నిర్ణయించగలను, ఎన్ని పాటల గురించి నేను మాట్లాడగలను? కొన్నింటి గురించి మాత్రమే నేను మీతో ఉన్న సమయాన్ని బట్టి మాట్లాడగలను. ఒక్కొక్క పాట ఎంత గొప్పది అంటే ఆ ఒక్క పాట గురించి మాట్లాడడానికే చాలా సమయం పట్టచ్చు. కానీ అది ఉద్దేశ్యం కాదు కదా. ఈ సభ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఒక పరిమితమైన కాలంలో కొన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి పాటల గురించి పరిశీలించడం ప్రధానమైన ఉద్దేశ్యం. దానికి అనుగుణంగా మాట్లాడడానికి నిర్ణయించుకొని ఏర్పాటు చేయడం అయింది. ఈ చలనచిత్రాలలో ఉండేటటువంటి పాటల వలన ప్రయోజనం పొందిన వాళ్ళు, ప్రేరణ పొందిన వాళ్ళు, భక్తిని పొందిన వాళ్ళు, ఉత్తమ సంస్కారాన్ని పొందిన వాళ్ళు ఎందరో కనపడతారు. ఇప్పటికీ ఆ పాటలలో ఉన్న కొన్ని చరణాలు మనకి సుభాషితాలుగా నిలబడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సుభాషితాన్ని, ఒక రుచిరార్థ సూక్తిని ఎలా జ్ఞాపకం చేసుకుంటామో అలా జ్ఞాపకం చేసుకుంటారు. అంటే అంత తేలిక భాషలో అంత మంచి విషయాల్ని అందించారు. నేను ఒక్క విషయాన్ని మీతో మనవి చేయవలసి వస్తే, ఉదాహరణగా, ఏదీ తనంత తానై నీ దరికి రాదు, సాధించి శోధించాలి, అదే ధీరగుణం. ఎంత గొప్ప మాట! అది నిజంగా ఎంత గొప్ప సుభాషితం. మన దగ్గరికి ఏదీ తనంత తానుగా నడిచి రాదు. ధీరుడు, బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే తాను ఏది కోరుకుంటున్నాడో దానికోసం అవిశ్రాంతంగా పరిశ్రమిస్తాడు. కష్టాలు వస్తే దాటుతాడు, సుఖాలు వస్తే లొంగిపోడు. తన లక్ష్యం చేరే వరకు తాను పరిశ్రమించి తాను కోరుకున్నది సాధించుకుంటాడు. అది ధీరగుణం, అది బుద్ధిమంతుల యొక్క లక్షణం. అంతేకాని ఉద్దాన పతనాలకి లొంగిపోయి నిలబడిపోయిన వ్యక్తి అనుకున్న లక్ష్యాన్ని చేరలేడు. చలనచిత్రంలో ఉన్నటువంటి సంగీతం అంత తేలికగా ప్రారంభమైంది కాదు. నిజానికి ఇప్పుడు మనం వింటున్నటువంటి పాటలు ఒక చోట కూర్చుని గాయకులు మధురాతి మధురంగా పాడేస్తే వాటిని అంతటినీ కూడా ఆ శబ్దాన్ని ముద్రణ చేసి, అంటే రికార్డింగ్ చేసి, తర్వాత దానికి అనుగుణంగా చలనచిత్రంలో నటీనటులు నటిస్తూ ఉంటారు. కానీ ఒకనాడు చలనచిత్ర రంగాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక పాటని చిత్రీకరించాలి అంటే ఎంత కష్టపడేవారు. మీకు నేను ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక ఉదాహరణ చూపిస్తాను. సంగీత సరస్వతి లతా మంగేష్కర్ అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఒకప్పుడు చలనచిత్రాలలో పాటలు రికార్డ్ చేయడం అంటే ఎంత కష్టపడేవారో చెప్తారు. ఒక చలనచిత్రంలో ఒక పాట ఉందనుకోండి, ఆ నటీనటులతో పాటుగానే గాయకులు పాట పాడాలి. అప్పుడే వాద్యకారులందరూ కూడా వాద్యాలు మ్రోగించాలి. అంటే నటన, పాట, వాద్యం అన్నీ ఒకసారే జరిగేవి. ఒకప్పుడైతే ఎంత కష్టమైంది అంటే, ఒక ఉమాశిశి అనబడేటటువంటి ఒక నటి ఒక చలనచిత్రంలో నటిస్తోంది. అది ట్రాలీ షాట్. ట్రాలీ షాట్ అంటే కెమెరా ఒక
ఆ చిన్న బండి లాంటి దాని మీద పెట్టి చుట్టూ తిప్పుతూ దాన్ని చిత్రీకరిస్తారు. అక్కడ ఆ స్టూడియో వెనకాల ఉన్నటువంటి అరణ్యంలో ఈ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ గాయనీ గాయకులందరూ కూడా కెమెరా కంటికి దొరకకుండా చుట్టూ నిలబడి పాట పాడాలి, వాద్యాలు మ్రోగించాలి, ఈమె నటిస్తుండాలి. ఏకకాలంలో ఇదంతా కూడా చిత్రీకరణ, శబ్దముద్రణ అయిపోవాలి. ఆ చుట్టుపక్కల ఎక్కడ నిలబడడానికి చోట్లేదు గాయనీ గాయకులకి, వాద్యకారులకి. ఎక్కడ నిలబడినా కనపడుతున్నారు కెమెరాలో. ఆఖరికి దర్శకుడు అన్నాడు, ఆ పక్కన చిన్న చెరువు లాంటిది ఉంది, అందులో మీ అందరూ మొలలోతు నీళ్లలో నిలబడి పాట పాడండి, వాద్యాలు మ్రోగించండి, అక్కడికి కెమెరా తిప్పం కాబట్టి అట్నుంచి శబ్దాన్ని ఇట్నుంచి నటనని ఏకకాలంలో రికార్డ్ చేస్తామన్నాడు. పాపం అవకాశం ఇంకంతకన్నా లేదు కాబట్టి ఆ పాట పాడేవాళ్ళు, వాద్యాలు మ్రోగించేవాళ్ళు ఆ నీళ్లలో నడుంలోతు దిగి అక్కడ పాట పాడుతున్నారు, వాద్యాలు మ్రోగిస్తున్నారు. అక్కడ సంగీత దర్శకుడు ఆర్సి బోరాల్ అని ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. వేణువు వాయించేవాళ్ళు, క్లారినెట్ వాయించేవాళ్ళు నడుం పైకే పెట్టుకుని వాయిస్తారు కాబట్టి సమస్య లేదు. కానీ తబలా, హార్మోనియం ఏం చేశారంటే నడుం పైకి తాళ్లతో కట్టుకుని వాయిస్తున్నారు. ఆ వాయిస్తుండగా, ఆ పాట పాడుతుండగా ఈ నటి, ఆ ఉమాశిశి అన్న ఆవిడ నటిస్తుంటే ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది జరుగుతున్నప్పుడు ఆలీ హుస్సేన్ అనబడేటటువంటి వాద్యకారుడు తబలా మ్రోగిస్తున్నాడు. పాట చిట్ట చివరికి వచ్చేటప్పటికి మంద్రస్థాయిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఆయన బాగా లయ వేగాన్ని పెంచేశాడు. పెంచేశాడు, పాట అయిపోయింది, చిత్రీకరణ అయిపోయింది. ఆ చెరువులోంచి వీళ్ళందరూ తడిసిపోయిన బట్టలతో బయటకు వచ్చేశారు. వచ్చేసిన తర్వాత సంగీత దర్శకుడికి కోపం వచ్చింది. ఏమయ్యా, మంద్రస్థాయిలో కదా పాట పూర్తి చేసావు, నువ్వు లయ వేగం ఎందుకు పెంచావు, తబలాది ఎందుకు అంత గట్టిగా కొట్టావని అడిగాడు. అది అడిగినప్పుడు ఆయన చాలా కోపంగా అడిగాడు. ఆ జవాబు చెప్పవలసినటువంటి ఆలీ హుస్సేన్ ఏమీ చెప్పలేదు. మళ్ళీ గట్టిగా అడిగాడు. అడిగితే చలనచిత్ర దర్శకుడు అన్నాడు, లేదులేండి బాగా వచ్చింది, పోన్లేండి ఏదో ఆఖరణ ఆయన కొంచెం లయ పెంచి వాయించాడు, దాన్ని వదిలేయండి పర్వాలేదన్నాడు. అయినా వినకుండా ఈ సంగీత దర్శకుడు ఆర్సి బోరాల్ ఆ తబలా వాయించినటువంటి ఆలీ హుస్సేన్ని బాగా గద్దించి అడిగాడు, ఎందుకు గట్టిగా వాయించావు, ఎందుకు లయ పెంచావు అని. నేను ఇప్పటిదాకా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. నేను పంచె కట్టుకుని ఆ నీళ్లలో దిగి వాయిస్తున్నప్పుడు సగం పాట అయిపోయేటప్పటికీ ఒక చేప నా పంచెలో దూరిపోయింది. దూరిపోయి అది లోపల తిరగడం మొదలెట్టింది. ఆ లోపల తిరుగుతున్నప్పుడు ఒక పక్క సన్నివేశం అంతా చిత్రీకరింపబడుతుండగా చేప పంచెలో దూరిపోయి కదులుతోంది, నాకు అసౌకర్యంగా ఉందని నేను వాయించడం ఆపలేను, అందుకని వాయిస్తున్నాను. అది చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఈ తబలా చప్పుడికి బాగా వేగంగా తిరిగేయడం మొదలెట్టింది. నా దృష్టి ఆ పాట మీద కన్నా మంద్రంగా ఉందన్న దానికన్నా చేప వేగంగా తిరుగుతుంటే నా చేతులు గబగబా వేగంగా పడిపోవడంలో లయ పెరిగిపోయింది అన్నాడు. నిజంగా అంత కష్టాన్ని భరిస్తూ ఆయన తబలా వాయించిన స్థితికి ఆర్సి బోరాల్ గారు ఎంతో సంతోషించి ఇక ఆయన్ని ఏమీ అనలేదు. ఇంత గొప్పగా వాయించావు, చాలా సంతోషం అన్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించానంటే, ఒకప్పుడు చలనచిత్రాల్లో పాటలు పాడడం అంటే, వాద్యాలు మ్రోగించడం అంటే, ఆ పాటకి అనుగుణంగా సన్నివేశాన్ని చిత్రీకరించడం అంటే అంత కష్టపడేవారు. తరువాత కాలంలో పాటని మంచి కంఠస్వరం ఉన్నవాళ్ళు, అట్లాగే నటీనటుల యొక్క కంఠాన్ని అనుకరించి పాడగలిగినటువంటి వారు లభ్యమైనప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి పాట పాడించి తర్వాత కేవలం పెదవులు కదుపుతూ భావ వ్యక్తీకరణ చేస్తుండగా నటీనటుల్ని వివిధమైనటువంటి ప్రాంతాలలో ఆ సన్నివేశానికి అనుగుణంగా నటింప చేస్తూ చిత్రీకరించడం అన్నది ప్రారంభమైంది. మన అదృష్టవశాత్తు చాలా గొప్ప గాయకులు, చాలా గొప్ప గాయనీమణులు మనకి చలనచిత్ర రంగంలో కూడా లభించడం, వాళ్ళు ప్రాతస్మరణీయులు కావడం, వాళ్ళు మంచి పాటలు పాడడం జరిగింది. నేను ఇవాళ చలనచిత్రాలలో ఉన్నటువంటి గొప్ప పాటలు, స్మరించవలసిన పాటలు అని ప్రారంభం చేయవలసి వచ్చినప్పుడు
నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చేటటువంటి పాట ఏది అంటే కాళహస్తి మహాత్యం అన్న చలనచిత్రం కోసం తోలేటి వెంకటరెడ్డి గారని ఆయన వ్రాశారు పాట. ఆ పాట ఏ సందర్భం కోసం వ్రాయబడింది అంటే ఏమీ తెలియనటువంటి పరమ అమాయకుడు, గొప్ప భక్తి తత్పరుడు, ఏ కపటం లేనివాడు, అమృత భాండం ఆవు పాలు మారేడు దళం ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటాయో అటువంటి పవిత్ర హృదయం కలిగినటువంటి తిన్నడు. ఆయన శివాలయంలో శివలింగం ముందు కూర్చుని అది శివలింగం అన్న భావన కాకుండా ఆయన శివుడే కాబట్టి నేను అడిగితే ఇస్తాడు అని ఆ శివుణ్ణి ఉద్దేశించి పాడుతున్నాడు. ఆ సన్నివేశానికి అనుగుణంగా పాట రావాలి అంటే కవి ఆ పాడుతున్న వ్యక్తి ఎంత అమాయకుడైనటువంటి వాడో, ఎంత పరిశుద్ధ హృదయం కలిగిన వాడో, బయట ప్రపంచం యొక్క స్పర్శ ఎంత తక్కువ ఉన్నవాడో దాని స్థాయికి తగినట్టుగా పాట పడాలి. అంత భక్తి భావన వెల్లివిరియాలి. అదే సమయంలో ఆ అమాయకత్వం ప్రతిబింబిస్తూ ఉండాలి. ఎంత గొప్పగా వ్రాశారంటే ఆయన ఆ పాట ఓం నమఃశివాయ అని ప్రారంభం చేశారు. ఇది షడక్షరీ మహామంత్రమే అయినా సర్వసాధారణంగా అందరూ కూడా శివస్మరణ చేసినప్పుడు ఈ మాట అంటూ ఉంటారు. కాబట్టి ఓం నమఃశివాయ అని మొదలుపెట్టి ఆ శివుణ్ణి ఉద్దేశించి ఒక పేరుతో పిలవల ఆ పాటలో. శివ అనో, రుద్ర అనో, భవానీపతే అనో అనలేదు, నవనీత హృదయ అని మొదలెట్టాడు. ఆ తిన్నడు పాడేటప్పుడు అని మనం అన్వయం చేయాలి. పరకాయ ప్రవేశం చేసి కవి రచిస్తున్నాడు. నవనీత హృదయ, నవనీతము అంటే అప్పుడే తీయబడినటువంటి వెన్న. ఇంకా మీరు వెన్న తీసి ఎక్కడైనా దాన్ని నిలవ చేశారనుకోండి, అందులో ఉన్న మజ్జిగ అంతా కారిపోయిందనుకోండి, ఆ వెన్న కొంచెం గాలికి కొద్ది గట్టి పడుతుంది. ఇలా చేత్తో ఆ ముద్ద తీసుకోవడం తేలిక. అట్లా కాకుండా మీరు పెరుగులో నీళ్లు పోసి కొద్దిగా చిక్కటి మజ్జిగలోకి కవ్వం దింపి బాగా చిలికి చేతులు మజ్జిగలోకి పెట్టి ఇలా వెన్న తీసి గిన్నెలో వేస్తున్నారనుకోండి, దాంతోపాటు మజ్జిగ కూడా వస్తుంది. అప్పుడు మీరు ఆ వెన్న ముద్దని తీశారనుకోండి చేత్తోటి, మీకు ఆ వెన్న అంతా ఏదో చేతిలోకి ఓ లడ్డు వచ్చినట్టు, ఓ 2 రోజుల క్రితం తీసి దాచిన వెన్న ముద్ద వచ్చినట్టో రాదు. బాగా జిగురుగా ఉండి దాన్ని తీసి మొత్తం ఒక ఉండలా పట్టుకోవడం చాలా కష్టం. అంత మెత్తగా అంత జిగురుగా ఉంటుంది. అది జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఆ చల్ల చేయడం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒడుపుగా దాన్ని కింద మజ్జిగ అంతా కారిపోయి ఒక ఉండలా అవడానికి కొద్దిగా వేళ్లతో ఎగరేస్తూ మెల్లిగా దాన్ని మెత్తగా ఉండలా చేసి ఒక గిన్నెలో పెట్టుకుంటారు. నవనీత హృదయ అయినా వేళ్ళకు అంటుకుపోతే అంచుకి వేళ్ళు ఇలా రాసి చివర ఒక వేలుతో వచ్చిన చిన్న వెన్న ముద్ద తీసి పెద్ద వెన్న ముద్ద మీద పెడతారు. అప్పుడే తీసిన వెన్న ఎలా ఉంటుందో అంత మెత్తటి హృదయం ఉన్నవాడా. పాడుతున్నవాడెవరు? తిన్నడు. తిన్నడు చాలా పెద్ద పెద్ద ఉపమానాలు వేసేసాడు అనుకోండి ఆ శివుని యొక్క హృదయం ఎంత మెత్తగా ఉంటుంది అన్న విషయానికి. అది సందర్భానికి అంత బాగా సరిపోదు. నవనీత హృదయ. అరణ్యాలలో కూడా ఈ ఆవుల్ని గేదెల్ని పెంచుకుంటూ ఉండడం, పాలు తీస్తూ ఉండడం, కాస్తూ ఉండడం, తోడు పెడుతూ ఉండడం, చిలుకుతూ ఉండడం, వెన్న తీస్తూ ఉండడం సాధారణ ప్రక్రియ. ఆయనకి నవనీతం బాగా తెలుసు. అందుకని నవనీత హృదయ తమ ప్రకాశ, చీకటిని పోగొట్టేటటువంటి సూర్యుని వంటివాడా, తరుణేందు భూష, ఆ శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ ఉన్నదే దాన్ని తరుణేందు బింబం అంటారు. అటువంటి చంద్రరేఖ ధరించినటువంటి వాడా, నమో శంకర దేవదేవ అని పిలిచి మహేష. పరమశివుడి విషయంలో సర్వసాధారణంగా ఉపయోగించేటటువంటి నామం మహేష. కాబట్టి మహేష, పాప వినాశ, కైలాసవాస, ఈశ. ఈ నామాల్ని కూర్చడంలో చమత్కారం ఏమిటంటే అన్నింటికీ కూడా చివర షా సా పడ్డాయి.
పడ్డంలో పాడినప్పుడు ఆ అక్షరాలు ఉచ్చరించడంలో చాలా అందమైనటువంటి శబ్దం వస్తుంది. అందుకని మహేష పాప వినాశ, యువతల వాడి కష్టానికి కారణం ఏమవుతుంది? సిద్ధాంతం ప్రకారం పాపం. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా సనాతన ధర్మంలో. అటువంటి పాపాన్ని, మన దుఃఖానికి కారణమైన దురితాన్ని కేవలం తన చూపుల చేత తొలగించగలిగినంత మెత్తని హృదయము కలిగినటువంటి వాడా కైలాసవాస, కైలాసంలో ఉండే శివ ఎదురుగుండానే ఉన్నాడుగా, అక్కడే ఉన్నాడనేగా నమ్మి పాడుతున్నాడు. అంటే అందరూ కైలాసవాసి శివుడు అంటారు కాబట్టి కైలాసవాస అంటున్నాడు. ఆయన అమాయకత్వం. శివ, దేవదేవ, శంకర, శుభములను చేసేవాడా, నిన్ను నమ్మినాను రావా నీలకంధర దేవా, నిన్ను నమ్మానయ్యా శివ, నువ్వు ఉన్నావని నేను నమ్మాను. నువ్వు నమ్మినటువంటి వాళ్ళని రక్షించడానికి ఎప్పుడూ ముందుండేవాడివి. ఎంత ముందుండేవాడివి అంటే అవతలవాడి కష్టం తీర్చడానికి నువ్వు కష్టపడవలసిన అవసరం లేకుండా తీర్చడం ఒక ఎత్తు. ఇప్పుడు కోట్లకు పడగలెత్తిన వ్యక్తి కష్టంలో ఉన్నవాడికి 1000 రూపాయలు ఇవ్వవలసి వచ్చిందనుకోండి, ఆయన పెద్ద ఏం కష్టపడిపోతున్నట్టు ఏం కాదు, అన్ని కోట్లు ఉన్నాయి, 1000 రూపాయలు ఇచ్చాడు. కాదు, అవతలవాడి కష్టం తీర్చడానికి అవతలవాడు పడుతున్న కష్టం కన్నా పెద్ద కష్టం ఇవతలవాడు పడవలసి వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన హృదయం చాలా గొప్పది. హాలాహలం అందరినీ తరువుకొచ్చేసింది అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి కంఠంలో పెట్టుకున్నవాడు బయటికి ఉమియకుండా, లోపలికి మింగకుండా, కంఠంలో నల్లటి మచ్చపడిపోయినా అలాగే ఉంచేసుకుని లోకాల్ని కాపాడాలంటే ఆయన ఎంత దయగలిగిన వాడు అయి ఉండాలి. అంత దయగలిగిన వాడి అనడానికి ఉదాహరణ నీ కంఠంలో ఉన్న నల్లమచ్చే. కాబట్టి నవనీత హృదయ స్వామి నీలకంధర దేవా, అంత నల్లటి కంఠం ఉన్నవాడా, ఏమయ్యా నిన్ను అడగడానికి, నిన్ను పూజ చేయడానికి నాకేం అర్హత లేదు. ఇది అమాయకత్వం అంటే, ఇది ప్రసన్న హృదయం అంటే, ఇది పవిత్ర హృదయం అంటే. నాకు ఈ అర్హత ఉంది, నేను ఈ పుణ్యం చేశాను, నేను నిన్ను నమ్మాను, నేను రుద్రాభిషేకం చేశాను, నేను 1,000 బిల్వార్చన చేశాను, నేను గోసేవ చేశాను, నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, నేను ఇన్ని పారాయణలు చేశాను, ఇవన్నీ గడుసుతనం, నేనేదో చేశానన్న నమ్మకం. కానీ ఆయన ఎంత పవిత్ర హృదయం ఉన్నవాడంటే ఆ తిన్నడు శివుడితో అన్నాడు, భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే, నాకు అసలు భక్తి అంటే ఏమిటో తెలియదు స్వామి, నీ ఎందు ప్రేమతో ఉండడం అంటే ఏమిటో నాకు తెలియదు. చాలామంది శివభక్తులు అంటారు, అసలు ఆ భక్తి అంటే ఏమిటో నాకు తెలియదు. ఇంకా నేను నీ పట్ల భక్తిగా ఉండడం ఎలా? నేనున్నది భక్తో కాదో కూడా నాకు తెలియదు. నాకు భక్తి అంటే ఏమిటో తెలియదు. తనకి ఏది తెలియదో, అసలు ప్రాథమికంగా ఏది ఉంటే అడగడానికి అర్హత పొందుతాడో అదే నాకు లేదు. ఎంత గొప్ప మాట అండి! ఎంత పవిత్ర హృదయంతో చెప్తున్నాడు. అంత పరకాయ ప్రవేశం చేసి రాయడం ఎంత గొప్ప విషయం. భక్తి ఏదో పూజలేవో తెలియనైతిని, నేను ఎప్పుడున్నా పోనీ తెలుసుకుందామని అనుకోలేదయ్యా. అసలు ఈ భక్తి అంటే ఏమిటి, భక్తి ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా పూజ చేస్తారు, ఇందులో ఈ ఉపచారాలు ఏమిటి, ఎందుకు చేస్తారు, నేను ఇప్పుడు అడగలేదు కూడా. నేను తెలుసుకుందామని ప్రయత్నం కూడా చేయలేదు స్వామి, అపరాధమే. కాబట్టి ఇక నాకు అసలు తెలిసే అవకాశం ఎక్కడి. పాపమేదో పుణ్యమేదో కాననైతిని. కొంతమంది అంటారు పుణ్యం చేస్తే మంచిది అంటారు. పుణ్యం అంటే ఏమిటి? నువ్వు చెప్పినట్టు వినడం. పాపం అంటే ఏమిటి? నువ్వు చెయ్యొద్దన్న పని చేయడం. నేను అసలు నువ్వు చెయ్యొద్దన్నవేమిటి, నువ్వు చేయమన్నవేమిటి, నేను చేస్తున్నది ఏమిటి, నేను అసలు ఎప్పుడైనా ఆలోచిస్తే కదూ. అరణ్యంలో జంతువులు ఉంటాయి, ఆకలేస్తే అది ఎదురుగుండా గర్భిణి అయినటువంటి జింక అయినా చెనకి తింటాయి. అవి కావాలని పుణ్యము చేయలేవు, పుణ్యం అంటే ఏమిటో తెలియదు. కావాలని పాపము చెయ్యవు, వాటి ఆకలి తీర్చుకోవడానికి అవి పాపం చేస్తాయి. అవి పాపము అనడానికి మనం పాపం అంటామేమో కానీ దానికి పాపం అని తెలిసి అది చేయలేదు, ఆకలి కోసం అది అలా చేసింది అంతే. అంటే ఆయన ఎట్లా అయితే ప్రవర్తిస్తూ ఉంటాడో దాన్ని ఎంత నిండు హృదయంతో, నిష్కల్మష హృదయంతో పరమశివుడి దగ్గర చెప్పాడు. నాకు అసలు పాపం అంటే తెలియదు స్వామి, తెలియని వాడిని నేను పాపం చేశాను అంటే ఎలా? ఓ పసిపిల్ల
మరుగుపాల గిన్నె తల్లి అక్కడ దింపి ఎవరో పిలిస్తే అట్లా వెళ్ళింది. దానికి ఆకలేసింది. పాలు తాగేద్దాం అనుకుని వెళ్ళి పాకుతో ఆ గిన్నె పట్టుకుంది. ఆ పాలు ఒలికిపోయాయి, ఒళ్ళు కాలిపోయింది. నీకు బుద్ధి లేదా? వస్తాను కదా, పాలు గ్లాసులో పోస్తా కదా, చల్లార పెడతా కదా, నీకు ఇస్తాను కదా, అంత తొందర ఎందుకని తల్లి కొడుతుందా? కొట్టదు. పైగా అంటుంది, అమ్మాయి అంత తప్పు చేశానే, నిన్ను ఇక్కడ వదిలి అంత మరుగుపాల గిన్నె అక్కడ పెట్టి వెళ్ళిపోయానా, నాకు బుద్ధి లేదమ్మా అని ఏడుస్తుందమ్మ. అంటే తెలియనితనం పసిపిల్లది, తెలిసినతనం అమ్మది. అమ్మ ఉంచకూడదు అక్కడ వేడిపాల గిన్నె. శివ, నేను కూడా అంతే. నాకేం తెలియదు, నాకు ఇది తెలుసన్నది తెలియదు, నాకు ఇది తెలియకూడనిది చేశానన్నది తెలియదు. కాబట్టి అసలు నాకున్న అర్హత ఏమిటో నాకున్న అనర్హత ఏమిటో నాకు తెలియదు. నాకు భక్తి తెలియదు, పూజ తెలియదు. అసలు తెలియనితనాన్ని శివుడి మనసే కరిగిపోయేటట్టు ఎంత గొప్పగా చెప్పాడండి. ఆయన పశుపతి అయితే నిజంగా నేను పశువునే స్వామి, నాకే నువ్వు పతివి, కాబట్టి నన్ను నువ్వే కాపాడుకోవాలి. పశువు పాడైతే పశువుని అనరు, పశువుని రక్షించేవాడిని అంటారు. నువ్వు పశుపతివి, నేను పశువుని, కాబట్టి నువ్వు కదా కాపాడుకోవాలి అని శంకరుడి శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నట్టు ఎంత హృద్యంగా చెప్పాడు. పాపమేదో పుణ్యమేదో కాననైతినే. కాబట్టి మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగున. స్వామి, ఒకవేళ నీ మనసు కరగాలి అంటే మంత్రాలతోటే పూజ చెయ్యాలా? అట్లా చేస్తేనే నీ మనసు కరుగుతుందా? అట్లా నేను అనుకోవట్లేదు స్వామి. ఎందుకంటే మా ఎవ్వరికీ తెలియదు కదా, నాకేం రాదు కదా, నాకు ఏ మంత్రమూ తెలియదు కదా. ఒక్క మంత్రయుక్తమైనటువంటి పూజ చేస్తేనే నీ మనసు కరుగుతుంది అంటే ఇక ఈ జన్మలో నేను నీ మనసు కరిగేటట్టుగా పూజ చేయగలనా? మంత్రమో తంత్రమో ఎరుగనైతిని. నాకు అసలు ఆ మంత్రం నోటితో అండం రాదు, తంత్రం అసలు ఆ పూజని ఏ ఉపచారం ఏ మంత్రానికి ఎట్లా చేస్తారో అసలే తెలియదు. ఈ రెండూ తెలియవు. ఇంకా నేను నిన్నేమిటయ్యా ఆరాధించేది? ఏం ఆరాధించను? నేను ఇది చేస్తానని సంకల్పం చేయట్లేదు ఆయన. నేను ఏం చేయగలనయా, నాకు ఏం తెలుసు అని అడుగుతున్నాడు శివుణ్ణి. అక్కడ కదిలిపోయాడు శివుడు. అక్కడ వీడు మహాభక్తుడురా అని కౌగిలించుకున్నాడు. శ్రీకాళహస్తిలో ఆయన్ని కొండ మీద పెట్టి తాను కింద కూర్చున్నాడు కాళహస్తి ఈశ్వరుడు. అంటే శివుడికి ఏం కావాలి? ఇటువంటి స్వచ్ఛమైన హృదయం కావాలి, అంతేగాని కపటం ఆయనకి ఎందుకు? కాబట్టి నాదమేదో వేదమేదో తెలియనైతిని. నాకు అసలు వేదం అంటే పైకి చెప్పే మంత్రం, నాదం అంటే ఈ శబ్దం అంతా ఎక్కడ లయమైపోతుందో స్థానం. నాకు అసలు ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు, ఈ మాటలన్నీ పుట్టిన స్థానం ఏమిటో అంతకన్నా తెలియదు. ఇక వాదమేళ, ఏం నీకు అది తెలీదా, నీకు ఇది తెలీదా అని నన్ను అడక్కు. నాకు ఏమీ తెలియదన్న విషయాన్ని ఎంత స్పష్టంగా నాకు తెలిసిన భాషలో చెప్పాలో అలా నీకు చెప్పేశాను. కాబట్టి ఇంకా వాదులు ఎందుకయా? ఏం మనిషిగా పుట్టావు కదా అని ఎందుకు నేర్చుకోవాలా, ఎందుకు ఆ పాట రాలా అని అడక్కు. నా తప్పే, నేను ఏమీ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వాదమేళ పేద బాధ తీర్చరావయా స్వామి. కానీ నువ్వు నవనీత హృదయుడివి, బాధ చూస్తే నువ్వు తట్టుకోలేవు. నేను పేదవాణ్ణి, ఈ పేద బాధ తీర్చరావయా. పేద అంటే ఎంత డబ్బు లేదని పేదవాడు అంటే, ఇప్పటికి ఆయనకున్న పేదరికం ఏమిటి అంటే అప్పటికి ఆయనకు ఆకలిస్తే తినడానికి లేదు, ఆయన భార్యకి పెట్టుకోవడానికి లేదు, అంతే. అంతకు మించి నాకు ఇల్లు ఇయ్యి, నాకు చీనాంబరాలు ఇయ్యి, నాకు పెద్ద పెద్ద భూషణాలు ఇయ్యి, నాకు రాజ్య సంపదలు ఇయ్యి, బిరుదులు ఇయ్యి, కవిత్వం ఇయ్యి, సంగీతం ఇయ్యి, ఇవేం అడగట్లా తిన్నాడు. ఆయన అడుగుతున్నది ఏమిటంటే పేద బాధ తీర్చరావయ. పేదవాడి మొదటి బాధ ఆకలి. నాకు చాలా ఆకలిస్తోంది శివ, అది తీర్చవయ్యా. అసలు లోకాలకి తండ్రి, సమస్త లోక సంరక్షకుడు, పోషకుడు, ఇంత అమాయకంగా ప్రసన్న హృదయంతో ఒకడు ఏడుస్తూ పాడుతుంటే ఎంత కదిలిపోయి ఉంటుంటాడండి శివుడు.
ఎంత పరకాయ ప్రవేశం చేశాడండి మహానుభావుడు. తోలేటి వెంకటరెడ్డి గారు ప్రాతస్మరణీయుడు, ఆయనకి నమస్కారం చేయొద్దండి. సినిమా పాట అని ఎలా తక్కువ చేస్తారండి దాన్ని? ఎంత గొప్ప పాట అండి. కాబట్టి వాదమేల పేద బాధ తీర్చరావయా స్వామి, ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చు ఓ రుద్రయ్య. ఇదో విచిత్రం. శివుడికున్న నామాల్లో శివనామమే, శివుడికున్న నామాలలో శివనామమే చాలా ప్రఖ్యాతి. ఎవరైనా శివ అని పిలుస్తారు, కానీ ఈయన విచిత్రం రుద్రయ్య అని పిలుస్తున్నాడు. మీరు గమనిస్తే ఈ మైదాన ప్రాంతాలు పీఠభూముల కన్నా అటవీ ప్రాంతాలలో ఎక్కువ ఈ రుద్రయ్య అన్న పేరు చాలా కనపడుతుంది. ఈ మధ్య కూడా నేను బాగా లోతట్టు ప్రాంతం, అంటే కొంచెం ఈ అరణ్యం వనం అవి ఎక్కువ ఉండేటటువంటి ఒక ప్రాంతానికి వెడితే అక్కడ నాకు ఒక ఆయన పేరు గురించి చెప్తే నా పేరు రుద్రకోటయ్య అండి అని చెప్పాడు. చెప్తే ఏమండో నా పేరు కూడా మీ పేరులో ఉంది కానీ మీరు రుద్రకోటయ్య అన్నాను. అంటే ఆయన నవ్వి నాతో మాట అన్నాడు, ఏమంటే మాకు ఈ ప్రాంతంలో రుద్రశబ్దం చాలా ఎక్కువ, ఈ పేరు ఎక్కువ పెట్టుకుంటారండి అన్నాడు. అందుకని మరి ఎంత బాగా పట్టుకున్నాడో ఆ కవి. ఆ ప్రాంతాల్లో అరణ్యంలో ఎక్కువగా ఈ రుద్రయ్య అన్న పేరు ప్రశస్తి. అందుకని శివుణ్ణి పిలిచినప్పుడు రుద్రయ్య అనే పిలిపించాడు. ఎంత అక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క జీవన విధానాన్ని, వాళ్ళు వాడేటటువంటి మాటలని అంత బాగా తెలుసుకుని అన్వయం చేశాడు. ప్రాకటముగ చిరువేట చూపిన ఆకలి తీర్చగరావయ్యా. ఇంకా ఇంతకన్నా అమాయకత్వం బహుశా ఉండదేమో. ఆ శివుణ్ణి ఏమయ్యా పాయసాన్నం పెట్టు, పంచభక్ష పరమాన్నాలతో నాకు మంచి భోజనం పెట్టు, ఇప్పుడు కాదు నీ బతికున్నంత కాలం నాకు కానీ ఆచంద్రతారార్కన్న వంశంలో కానీ ఆకలి బాధ లేకుండా శివ అనుగ్రహించండి అంటే సరిపోలా? అలా అంటలేదు. ఎంత అమాయకత్వం అంటే, నాకు చిరువేట చూపి ఇప్పుడు నా ఆకలి తగ్గిపోవడానికి తీరిపోవడానికి సరిపోయే ఓ చిన్న జంతువుని చూపించవయ్యా. ఒక్కటి కనపట్టలేదయ్యా, ఎంత ఆకలితో ఉన్నానో, నీరసపడిపోయాను, అవతల పాపం ఇల్లాలు అది ఎంత బాధతో ఉందో, ఒక చిన్న జంతువు దొరికితే చాలు దాన్ని కొట్టి తినేస్తాను. కాబట్టి ప్రాకటముగ చిరువేట చూపి అది అడుగుతారా? అంత శివుడు ప్రసన్నుడైతే ఈయన కాదు, ఈయన వంశంలో ఎవరికీ ఆకలి లేకుండా చేయగలడు. కానీ ఆయనకు అలా అడగడం రాదు. అది ఆయన అమాయకత్వం, అది ఆయన ప్రసన్నత్వం, అది ఆయన పవిత్ర హృదయం. కాబట్టి ప్రాకటముగ చిరువేట చూపిన ఆకలి తీర్పగ రావయ్యా. చిన్న వేట చూపించిన ఆకలి తీర్చడానికి రావయ్యా. నాకున్న అర్హత మాత్రం ఒక్కటే, దీటుగా నమ్మితి కనవయ్యా. నేను తిరుగు లేకుండా నమ్మాను. నువ్వు ఉన్నావు, ఇది లింగం అంటే రాయి కాదు శివుడే అని నమ్మి నేను పక్కన ఒక మనిషి కూర్చుంటే ఎలా మాట్లాడతానో అలా నీతో మాట్లాడుకుంటున్నా. కాబట్టి పలుకు శివ, నాకు ఈ ఉపకారం చేసి పెట్టు. వేట చూపు మా రుద్రయ్య, వేట చూపు మా రుద్రయ్య అంటూ 4 మాటలు. అంటే ఆ అమాయకత్వాన్నే బాగా ప్రతిబింబింపజేశారు. వేట చూపు మా రుద్రయ్య, వేట చూపు మా రుద్రయ్య, వేట చూపు మా రుద్రయ్య, వేట చూపు మా రుద్రయ్య అని 4 మాటలు అన్న తర్వాత పాట పూర్తయిపోతుంది. అంటే నిజంగా మహానుభావుడు ఆ తోలేటి వెంకటరెడ్డి గారు ఆ తిన్నడి యొక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ శివుడిని ఉద్దేశించి కీర్తించి పాడుతున్నప్పుడు తన కోరికని వెల్లడి చేస్తూ తన అనర్హతల్ని చెప్పుకుంటూ ఆ పవిత్ర హృదయాన్ని ఆవిష్కరిస్తూ పాడిన ఈ పాట ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నిజంగా తిన్నడిలోకి పరకాయ ప్రవేశం చేశారు. చేసి ఆ పాట వింటూ ఉంటే శివభక్తితోటి శివభక్తుడైనటువంటి ఆ తిన్నడు మనసులో కదులుతుంటే మనసు కదిలిపోతుంది. అంత సంతోషం వేస్తుంది, రోమాంచితం అవుతుంది. ఇంత గొప్ప శివభక్తి సంబంధమైనటువంటి పాటతో మీ అందరూ కోరుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యాలనిపించి నేను ఇవాళ ఈ పాటతో ప్రారంభం చేశాను. స్వస్తి.